నమస్కారం, భక్తి 360కి స్వాగతం. ముందుగా తెలంగాణ ప్రజలందరికీ ఆషాఢ మాసం బోనాల పండుగ శుభాకాంక్షలు. మరి ఆషాఢ మాసం చివరి బోనాలుగా ఈ రోజు లాల్ దర్వాజా దగ్గర శ్రీ సింహవాహిని అమ్మవారి బోనాల సంబరైతే ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకి ముగింపు ఘట్టంగా మరి లాల్ దర్వాజాలో బోనాల ఉత్సవాలు సమర్పణలు చాలా గట్టిగా జరుగుతున్నాయి. ప్రముఖ నేతలు, రాజకీయ నేతలు, నాయకులు అందరూ వచ్చి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి, బోనాలు సమర్పించుకోవడానికి, భక్తులు గాని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద లైన్ లో నిలబడి వచ్చి మరి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. మరి ఈసారి 2025 సంవత్సరం ఆషాఢ మాసం ముగింపుగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే వాళ్ళందరికీ ఎలాంటి అనుభవం కలుగుతుంది, వాళ్ళు ఎలాంటి కోరికలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు, వాళ్ళ బోనాలకి సమర్పించడానికి కారణాలు ఏంటి, భక్తుల గురించి అలానే నాయకులతో మాట్లాడి వాళ్ళ యొక్క స్పందన మాట్లాడి తెలుసుకుంటారు. సంవత్సరం చూస్తున్నారు ఇక్కడ 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఇంకా మీ కుటుంబం నుంచి ఇంకెవరైనా సంబోధన చూపిస్తున్నారు? మరి ఎలా అనిపిస్తుంది? ఈ సంవత్సరం ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. అమ్మవారు అంటే చాలా ఇష్టం. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఇక్కడ గాంధీ బొమ్మ వెనకాల ఉంటాం. ఓకే. మరి ఇక్కడ అమ్మవారి ప్రత్యేకత ఏమంటారు? ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా? మంచిగా దేవత ఎట్లా మొక్కుతే అట్లా అవుతుంది, కోరికలు తీరుతాయి. ఎంతసేపు పడిందాక బోనం సమర్పించడానికి లోపల? తొందరగానే అయిపోయిందా? ఓకే. ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? ఇక్కడ ఉన్నప్పటి నుంచి చాలా, ఇక్కడ చిన్నప్పటి నుంచి ఓకే. మీరు ఎన్నిసార్లు ఇక్కడికి వచ్చారు? మా ఇల్లు దగ్గర డైలీ వస్తూనే ఉంటాం. ఇక్కడ ఉంటారా? మరి దర్శనం బాగా జరిగిందా? బాగా. అంటే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా మరి బోనం తీసుకెళ్తున్నప్పుడు? అంటే వేరే వాళ్ళు రావడం వల్ల, బోనం వాళ్ళతో ఇంకా వేరే వాళ్ళు రావడం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది. మరి పోలీస్ బందోబస్తు ఎలా ఉంది? ఏర్పాట్లు ఎలా ఉంది? ఎవరు చెప్పినా ఎంటలేదు, పబ్లిక్ ఎవరు చెప్పినా ఎంటలేదు కదా.